తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మొయినాబాద్ మండలం చిన్న మంగళారం గ్రామ ఉప సర్పంచ్ అవిషిపేట ఆంజనేయులు గౌడ్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం శ్రీనివాస్ రెడ్డి నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అల్లం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆంజనేయులు గౌడ్ గత 10 సంవత్సరాలుగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు ఇలాంటి ప్రజా సేవకులు అవసరమని కొనియాడారు. ఆంజనేయులు గౌడ్ ఈ పదవికి న్యాయం చేస్తారని పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. నూతన రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ తన పైన నమ్మకంతో ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తారని, రాష్ట్రంలో ఉన్న అందరూ ఉప సర్పంచ్లకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలమణి రాములు, వార్డు మెంబర్లు రమేష్, నిర్మల, మహిపాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, భిక్షపతి గౌడ్, వెంకటేష్ గౌడ్, శివశంకర్, గ్రామ యువకులు సురేష్, వెంకటేష్, ప్రసాద్, కిరణ్, అనిల్, పవన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ అధ్యక్షులుగా దాదాపు ఒక 10 years కొనసాగుతున్నాను. ఇంతకుముందు దాదాపు కేసీఆర్ ప్రభుత్వంలో చెక్ పవర్ ఉప సర్పంచ్ చేయడం వల్ల కొన్ని నిధులు పక్కదారి పట్టకుండా చేయడం జరిగింది. చాలా విలేజ్లలో కానీ, చాలా జిల్లా స్టేట్లో కానీ చాలామంది సర్పంచ్ సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు చేశారంటే ఉప సర్పంచ్ చెక్ పవర్ ఉండడం వల్ల, ఉప సర్పంచ్ నిలదీయడం వల్ల, ఉప సర్పంచ్ కొన్ని అడ్డుకున్నాడు వల్ల చాలామంది సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సర్పంచులు ఉప సర్పంచుల మీద కక్షలు కట్టి గ్రూప్ తయారు చేసి చేయడం జరిగింది. ఉప సర్పంచులు సస్పెండ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. దానికోసమే ఉప సర్పంచులకు అన్యాయం జరగద ఉద్దేశంతో ఈ రిజిస్ట్రేషన్ చేయబడింది. ఆంజనేయులు అన్నకు స్టేట్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అందరు పక్షాన్ని ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ స్టేట్ కానీ, ఏ జిల్లాలో కానీ, ఏ రాష్ట్రం కానీ ఉప సర్పంచులకు మన అన్యాయం జరిగితే వాళ్ళని నేను కాపాడుతాను, నేను చూసుకుంటాను. ఏ ప్రాబ్లం నా దృష్టికి తీసుకొస్తే కంపల్సరీ వాళ్ళకు న్యాయం చేయడానికి ట్రై చేస్తాను.